స్టూడెంట్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణలోని ఏపీ సెట్ ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందా ఉండదా అని చాలా రోజులు సందిగ్ధం అనేది ఏర్పడింది. అయితే దీనిపైన ఒక స్పష్టత అయితే వచ్చింది. ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ ఖచ్చితంగా ఉంటుంది. 11,836 బీటెక్ సీట్లకు గాను ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ రానుంది అనేది మనకు ఒక స్పష్టత వచ్చింది. అసలు ఈ స్పష్టత ఏ రకంగా వీళ్ళు ఈ ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారనేది చూద్దాము. సో జనరల్గా మీకు అందరికీ తెలిసిందే, ఇంటర్నల్ స్లైడింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంసెట్ బోర్డే ఆన్లైన్ ద్వారా చేయడం జరిగింది. సో దీని ద్వారా ఏమవుతుందంటే, ఏవైతే మెయిన్ సీట్స్ ఉంటాయో, అంటే మెయిన్ గ్రూపు అందరికీ కావాల్సిన గ్రూప్స్ ఉంటాయో వాటిని కాలేజెస్ బ్లాక్ చేయకుండా అన్నీ ఓపెన్ అయ్యి ఉంటాయి. సో కాబట్టి ఎంసెట్ కౌన్సిలింగ్ ఏదైతే జరిగిందో అదే ప్రాసెస్లో ఇంటర్నల్ స్లైడింగ్ స్టార్ట్ అయింది. కాబట్టి సో దాని ద్వారా స్టూడెంట్స్ ఎవరైనా సరే ఈజీగా వాళ్ళ ఇంటర్నల్ స్లైడింగ్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. సో వీళ్ళు వన్స్ ఇంటర్నల్ స్లైడింగ్ అయిన తర్వాత ఏవైతే సీట్స్ మిగిలి ఉంటాయో అవి కూడా కన్వీనర్ కోటా కింద, అంటే ఎంసెట్ బోర్డు కిందకి రావడం జరుగుతుందన్నమాట. సో ఇంతకుముందు ఎలా ఉండేదంటే, కాలేజెస్ వాళ్ళు ఇంటర్నల్ స్లైడింగ్ చేసిన తర్వాత ఏవైతే మెయిన్ సీట్స్ ఉంటాయో సిఎస్సి కానీ లేకపోతే సిఎస్సి అఫిలియేటెడ్ కానీ ఇట్లాంటి సీట్స్ అన్నింటిని కూడా బ్లాక్ చేసి పెట్టడం జరుగుతుంది. అండ్ వీళ్ళని ఆ బ్లాక్ అయిన సీట్లన్నింటిని కూడా కన్వీనర్ కోటా కాకుండా బి కేటగిరీ మేనేజ్మెంట్ కోటాలో అమ్మటం జరుగుతుంది. సో అలాంటి వాటికంటే కూడా చెక్ పెడుతూ ఈ సంవత్సరం నుంచి ఇంటర్నల్ స్లైడింగ్ మొత్తం కూడా బోర్డే, ఎంసెట్ బోర్డే చేయడం జరుగుతుందన్నమాట. ఇది ఇంటర్నల్ స్లైడింగ్ అయిపోయింది. సో అయిన తర్వాత ఇప్పుడు మిగిలిన సీట్లు ఏవైతే ఉంటాయో టోటల్గా కంప్లీట్గా అన్నిటిలో, సో వీటికన్నిటికి కూడా స్పాట్ అడ్మిషన్ అనేది ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. స్పాట్ అడ్మిషన్ అనేది ఏంటంటే, సో మీరు జనరల్గా ఈ మిగిలిన సీట్లు వాటిల్లో పోయి డైరెక్ట్గా కాలేజ్లోకి వెళ్ళిపోయి జాయిన్ అయిపోవచ్చు అనమాట. సో అయితే లాస్ట్ ఇయర్ దాకా కూడా ఈ స్పాట్ అడ్మిషన్ అన్నిటికీ కూడా మెయిన్ ప్రధానంగా కాలేజెస్ వాళ్ళే నిర్వహించడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం నుంచి ఈ స్పాట్ అడ్మిషన్కి సంబంధించి దాన్ని కూడా ఎంసెట్ తీసుకొని ఆ ఎంసెట్ వాళ్ళే నిర్వహించాలని చూస్తున్నారు. అయితే స్పాట్ అడ్మిషన్ చేసేటప్పుడు ఇప్పుడు చాలా సీట్స్ మిగిలిపోయాయి, అలాగే కొన్ని కొత్త కాలేజీలో సీట్లు అన్నీ వచ్చున్నాయి. సో వీటన్నిటిని కూడా ఎంసెట్ బోర్డు నిర్వహిస్తూ దీన్ని మనము స్పాట్ అడ్మిషన్ లేదా ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ రెండింటి కింద కన్సిడర్ చేయొచ్చు. కొన్ని కొత్త విధి విధానాలన్నీ తీసుకురావడం జరిగింది. సో ఆ విధి విధానాలు చాలామందికి ఉపయోగకరంగా ఉన్నాయి. అయితే ఈ విధి విధానాల్లో 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. వాటిని ఎలా చేస్తారు అనేది ఇక్కడ మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఇవ్వటం జరిగింది. ఒకసారి ఆప్షన్స్ అనేది ఏంటో చూద్దాం. కన్వీనర్ కోటాలో మిగిలిపోయిన సీట్లను స్పాట్ కౌన్సిలింగ్ కూడా తామే చేపట్టాలని ప్రభుత్వం తాజా ఆలోచన. ఈ మేరకు ఇటీవల ఉన్నత స్థాయి అధికారులు సమావేశమై సాధ్యాలపై చర్చించారు. జీవో 74 ప్రకారం స్పాట్ ప్రవేశాలను యాజమాన్యాలే చేసుకోవాలని ఉంది. అయినా కన్వీనర్ కోటా సీట్లకే కాబట్టి న్యాయపరంగా ఇబ్బందులు రావన్న నిర్ణయానికి విద్యాశాఖ కూడా వచ్చినట్లు సమాచారం. సో ఇందాక చెప్పినట్టు స్పాట్ అడ్మిషన్స్ కూడా ఇంతకుముందు ఓన్లీ కాలేజెస్ వాళ్ళు చేసుకున్నారు. కానీ వాటిని తీసుకొచ్చి ఇప్పుడు కన్వీనర్ కోటాలోనే ఎంసెట్ బోర్డే చేయాలనేది. అయితే ఇంతకుముందు ఒకవేళ ఇన్ కేసు ఈ రకంగా చేస్తే కాలేజెస్ వాళ్ళు మళ్ళీ వీళ్ళపైన బోర్డు పైన కేసు వేస్తారేమో అని చెప్పి దీనికి ఒక వెసులుబాటు ఏంటంటే, ఇవన్నీ కూడా కన్వీనర్ సీట్సే కాబట్టి సో అక్కడ వాళ్ళు ఎక్కడ కూడా జీవో 74ని ఉపయోగించుకొని గవర్నమెంట్ పైన, ఏపీఎస్హెచ్ బోర్డు పైన, హైయర్ ఎడ్యుకేషన్ బోర్డు పైన కేసు వేయరు అనే దానిపైన ఆలోచిస్తున్నారు. అలాగే ఎంబీబీఎస్ ప్రవేశాల మాదిరిగా ఇప్పటి వరకు కౌన్సిలింగ్లో సీట్లు పొందని వారిని మాత్రమే స్పాట్ కౌన్సిలింగ్కి అనుమతించాలా? అంటే అసలు కంప్లీట్గా సీట్స్ ఎవరు పొందని వాళ్ళని పిలిపించాలా? లేకపోతే ఈఏపీ సెట్లో అర్హత సాధించిన వారికి అవకాశం ఇవ్వాలా? అంటే ఏపీ సెట్లో క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలా? లేదా ఇంటర్లో కనీస మార్కులు పొందిన, అంటే క్వాలిఫైయింగ్ మార్క్ ఇంటర్లో వచ్చిన వాళ్ళకి ఈ స్పాట్ అడ్మిషన్లో సీట్స్ ఇవ్వాలా అని తదితర అంశాలపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇంటర్ మార్కులతో సీట్లు ఇస్తే వారికి ఫీజు రియంబర్స్మెంట్ రాదని చెబుతున్నారు. ఇన్ కేసు ఇంటర్ మార్క్స్తో మాత్రం వాళ్ళకి సీట్స్ ఇస్తే మాత్రం ఫీ రియంబర్స్మెంట్ అనేది రాకుండా వాళ్ళని పెద్దామని చూస్తున్నారు. అలాగే ఈ నెల 24న స్లైడింగ్ పాల్గొన్న వారికి బ్రాంచీలు కేటాయిస్తారు. వారు కొత్త బ్రాంచ్లో 25వ తేదీ వరకు చేరడానికి గడువు ఉంటుంది. ఆ తర్వాత స్పాట్ ప్రవేశాలు చేయాల్సి ఉన్నందున సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. మరో 2-3 రోజుల్లో తుది నిర్ణయం వెలువడుతుందని విద్యాశాఖ వర్గాలు సమాచారం. చివరి విడత కౌన్సిలింగ్ ముగిసిన తర్వాత కన్వీనర్ కోటా కింద 11,836 బీటెక్ సీట్లు మిగిలిపోయాయి. వాటిని స్పాట్ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకు టోటల్గా ఈ రోజు దాకా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. సో ఖచ్చితంగా అయితే మనకు స్పాట్ అడ్మిషన్ లేదా ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుంది. సో దీని ద్వారా మనకు ఉపయోగం ఏంటంటే, ఈ మొత్తం కూడా ఈ 11,836 సీట్లన్నిటికి గాను కౌన్సిలింగ్ జరిగి స్టూడెంట్స్ అందరికీ కూడా న్యాయం అయితే జరుగుతుంది. సో దీన్ని మనం ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్గా కూడా కన్సిడర్ చేయొచ్చు. అదే ఇన్ కేస్ కానీ ఈ స్పాట్ అడ్మిషన్ని కాలేజెస్ వాళ్ళే కానీ నిర్వహిస్తే మాత్రం దాన్ని ఫోర్త్ ఫేజ్ కాకుండా దాన్ని వాళ్ళు బీ కేటగిరీ మేనేజ్మెంట్ కోటా కింద వాళ్ళు ఆ సీట్లు కూడా అమ్ముకుంటారు. సో దానికైతే చెక్ పెడుతూ ఈసారి స్పాట్ అడ్మిషన్ మొత్తం కూడా బోర్డే నిర్వహించాలి అని చెప్పి అనుకుంటున్నారు. కాబట్టి దీన్ని మనం ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్గా కన్సిడర్ చేయొచ్చు. సో 1 or 2 డేస్లో మనకు దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఖచ్చితంగా రానుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.